నమస్కారమండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? గంటి వెంకట రమేష్ గారు రచించిన 'మామ చెప్పిన మాట' అనే కథను విందామా? అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. ఏడాదికి 10,00,000 రూపాయల జీతం. నువ్వింక ఉద్యోగం మానేయొచ్చు. ఫోన్లో తరుణ్ మాటలు విని లక్ష్మికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది. పోన్లే నాయనా, ఇప్పటిదాకైనా దేవుడు కరుణించాడు. మనల్ని ఒడ్డుకి చేర్చాడు. ఆమె గొంతు గద్గదమైంది. ఉంటానమ్మా, రాత్రికి బయలుదేరి వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. నిజంగా ఇవాళ ఎంతో ఆనందించాల్సిన రోజు. 15 ఏళ్ల కిందట తండ్రి చనిపోయినప్పుడు అమ్మ ముఖంలో నవ్వు ఆరిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమెకు కాస్త తృప్తి దక్కి ఉంటుంది. ఓ చిన్న కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే అతని భార్య పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. ఫోన్ రింగ్ అవ్వడంతో తరుణ్ ఆలోచనలకు బ్రేక్ పడింది. వినోద్ నుంచి ఫోన్. బావా, నీకే ఫోన్ చేద్దామనుకుంటున్నాను. నీ ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను బావా. 10,00,000 ప్యాకేజ్. ఓ కంగ్రాట్స్. పార్టీ ఎప్పుడు? నీ ఇష్టం బావా. మనమందరం మరో పార్టీ కూడా చేసుకోవాలి. సుమా మగ పెళ్లి వాళ్లకు బాగా నచ్చిందంట. ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తామన్నారు. కట్నం వద్దన్నారు. కానీ పెళ్లి గ్రాండ్గా చేయాలంట. వినోద్ చెప్పుకుంటూ పోతున్నాడు. ఎంత బావా బడ్జెట్? నీ ఏడాది జీతమంతా నవ్వుతూ చెప్పాడు వినోద్. 10,00,000? నోరు వెళ్ళబెట్టాడు. తప్పదు బాబు. మంచి సంబంధం చేస్తేనే కదా మన ఆడపిల్ల సుఖపడేది. కానీ అంత డబ్బు? మధ్యలోనే ఆ మాటల్ని మింగేశాడు తరుణ్. నేను పర్సనల్ లోన్కి అప్లై చేస్తాను. ప్రతి నెల వాయిదాలు నువ్వు కట్టుకో. ఓ థ్యాంక్స్ బావా. నీకు చాలా రుణపడిపోతున్నాం. అలాగే కానీ మా బాస్ ఫోన్ చేస్తున్నాడు. సాయంత్రం మాట్లాడదాం అంటూ ఫోన్ పెట్టేశాడు తరుణ్. తన తండ్రి అప్పులతో పాటు వెలకట్టలేని ఆస్తిని కూడా ఇచ్చే వెళ్ళిపోయాడు. ఆ ఆస్తి పేరే వినోద్. తన మేనత్త కొడుకు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వినోద్ని మేనమామ ఆనందరావు కన్న కొడుకులా చూసుకున్నాడు. వినోద్ 10వ ఏట ఆనందరావుకి లక్ష్మితో పెళ్ళైంది. భర్తకు చాలీచాలని జీతం వలన వదినగారి కొడుకు ఆమెకు భారంగా తోచేవాడు. వినోద్ తెలివైన వాడు కావడంతో స్కాలర్షిప్ వచ్చేది. అది ఫీజులకు సరిపోయేది. అయినా పుస్తకాలకి, పరీక్షలకు అంటూ ఖర్చులు ఉంటేనే ఉండేవి. ఓ 3 ఏళ్లలో తమకు 2 పిల్లలు వచ్చి చేరారు. వాళ్ల చదువులు కూడా ఆనందరావు ఖర్చుకు తోడయ్యాయి. అప్పో సొప్పో చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకు వచ్చేవాడు. వినోద్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా రోడ్డు ప్రమాదంలో ఆనందరావు కన్నుమూశాడు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో లక్ష్మి తన అన్న త్రిమూర్తులు ఇంటికి చేరింది. అతని పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం, మరో 3 అదనంగా పోషించాల్సి రావడంతో ఆమె వదిన అగ్గి మీద గుగ్గిలం అయిపోయేది. చీటికి మాటికి లక్ష్మిని, పిల్లల్ని తులనాడుతూ ఉండేది. వినోద్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత లక్ష్మి కుటుంబాన్ని చూడడానికి వెళ్ళాడు. పనిమనిషి కంటే దారుణంగా తయారైన ఆమె పరిస్థితిని చూసి బాధపడ్డాడు. మాసిపోయిన బట్టలతో కనిపించిన మేనమామ పిల్లల్ని చూసి అతనికి కళ్ళెంట నీళ్లు తిరిగాయి. ఏం నాయనా, మేనమామ పెళ్ళం ఇప్పుడు గుర్తొచ్చిందా? మేమే ఇబ్బందులు పడుతుంటే ఈ దిక్కుమాలిన దరిద్రం కూడా దాపరించింది మా ఇంటికి అంటున్న లక్ష్మి వదిన గారి దెప్పి పొడుపులతో వినోద్కి పరిస్థితి అర్థమైంది. చివరికి మా కర్మ ఇలా కాలింది. చెడి పుట్టింటికి వెళ్ళకూడదు. మీ మామయ్య ఊరందరికీ దోచిపెట్టి నా పిల్లల్ని అనాథల్ని చేశాడు అంటూ ముక్కు చీదుకుంది లక్ష్మి. ఆమె పరోక్షంగా తననే నిందిస్తుందని తెలిసినా వినోద్ ఏమీ మాట్లాడలేదు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారని అనుకున్నాడు. అత్త, నేనొక మాట చెబుతాను. ఏమీ అనుకోకండి. మీరు ఇంటర్ వరకు చదివారు కదా. ఓ చిన్న ఉద్యోగం చూస్తాను. పిల్లల చదువుల విషయం నేను చూసుకుంటాను. మీరు ఇక్కడి నుంచి వచ్చేయండి. ఇన్ని మాటలు పడుతూ ఉండే కంటే అర్ధాకలితో అయినా స్వతంత్రంగా ఉండటం మేలు. నేనున్నాననే విషయం మర్చిపోకండి. ఆ ఒక్క మాట లక్ష్మికి కొండంత భరోసానిచ్చింది. పిల్లలను తీసుకుని తక్షణమే వినోద్ వెంట బయలుదేరింది. ఓ చిన్న ఇల్లు తీసుకుని ఉద్యోగంలో చేరింది. తమ 3 పోషణ వరకు తాను సంపాదించుకుంది. పిల్లల చదువు బాధ్యతను వినోద్ తీసుకున్నాడు. తాను ఉద్యోగం వేటలో వేరే ఊరికి వెళ్ళినా, పెళ్ళై 2 పిల్లల తండ్రైనా తన బాధ్యతలను మర్చిపోలేదు. వినోద్ భార్య పల్లవికి తన భర్తకు మేనమామ కుటుంబం అంటే ఉన్న ఆపేక్ష తెలుసు. తరుణ్, సుమ కూడా ఆమెని సొంత అక్కలానే భావిస్తారు. తరుణ్కి ఉద్యోగం రావడం, సుమ పెళ్లి కుదరడం ఒకేసారి జరిగాయి. వినోద్ మా మేనల్లుడైనా నాకు పెద్ద కొడుకు లాంటివాడు. ఏ విషయమైనా వాడితోనే మాట్లాడండి. వాడి మాటే నా మాట మగ పెళ్లి వాళ్లకు చెప్పింది లక్ష్మి. లక్ష్మి అన్నయ్య త్రిమూర్తులను కూడా పెళ్లికి పిలుద్దామన్నాడు వినోద్. కానీ లక్ష్మి మాత్రం ససేమిరా అంది. నేను నా 2 పిల్లలతో వాళ్ళ గడప దిగిన నాటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఏదో నువ్వు ఉండబట్టి సరిపోయింది.
లేకపోతే నేను నా పిల్లలం ఏమయ్యేవాళ్ళం? లక్ష్మి దుఃఖానికి ఆపుకోలేకపోయింది. మామయ్య మీరు లేకపోతే నేనేమయ్యేవాడిని? అతను మీ తోడబుట్టిన అన్నయ్య. పెళ్లిలో పెద్ద దిక్కు లేకపోతే ఎలా? వినోద్ మాటలు ఆమెను కన్విన్స్ చేయలేదు కానీ అతని మాటలను కొట్టిపారేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. సుమా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మి ఇన్నాళ్ళు నువ్వేమయ్యావని కూడా నేను పట్టించుకోలేదు. నన్ను క్షమించమ్మా అంటున్న వదిన మాటల కంటే పక్షపాతంతో ఎడమ చెయ్యి కాళ్ళు పడిపోయిన త్రిమూర్తులను చూసి లక్ష్మి చలించిపోయింది. ఇంటి పరిస్థితి గాడి తప్పడంతో లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అజయ్ 10వ తరగతిలోనే చదువు ఆపేశాడు. మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నాడు. వాడిని మళ్ళీ చదువు దారిలోకి మళ్లించలేమా? పెళ్లి హడావుడి ముగిసిన తర్వాత తరుణ్ని అడిగాడు వినోద్. వాళ్ళింట్లో ఉన్న 6 నెలలు మేము అనుభవించిన నరకం నాకింకా గుర్తుంది బావా. వాళ్లకు తగిన శాస్తి జరుగుతుంది అక్కాసుగా అన్నాడు తరుణ్. తరుణ్, మీ నాన్న నాకెప్పుడు ఒక మాట చెప్పేవాడు. మనం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించనక్కర్లేదు కానీ మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్త సాయపడితే అదే 10,000. దీనికి మనం కోటీశ్వరులం కానక్కర్లేదు. కాస్త మనసుంటే చాలు. సాయం చేయడం కూడా అంటువ్యాధి లాంటిదే. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అని. అలా చెప్పడమే కాకుండా ఆయన ఆచరణలో చేసి చూపించాడు. తను సంపాదించిన 4 రూపాయల్లోనే నన్ను కన్న కొడుకులా చూసుకొని నా జీవితాన్ని నిలబెట్టాడు. దీనివల్ల మీరు కొన్ని సౌకర్యాల్ని కోల్పోవలసి వచ్చింది కూడా. అంతకంటే ఎక్కువే మాకు సాయం చేసావు కదా బావా. అవును, ఆ సాయం వెనుక మీ నాన్న మాటలే స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు నీ మేనమామ ఇబ్బందిలో ఉన్నాడు. అజయ్ తెలివైన వాడిలాగానే కనిపిస్తున్నాడు. కాస్త దారిలో పెడితే వాడి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. సాన పెడితేనే ఏ వజ్రమైనా ప్రకాశిస్తుంది. వాడికి మంచి జీవితాన్ని ఇవ్వగలిగితే మరొకరికి సాయం చేసే అవకాశం వాడికి కూడా దక్కుతుందేమో. ఆలోచించు. వినోద్ మాటల్లోని వాస్తవికత తరుణ్ణి ఆలోచనలో పడేసింది. మామయ్య, అజయ్ని నా దగ్గరే ఉంచు. వాడిని మంచి కాలేజ్లో జాయిన్ చేస్తాను. ఖర్చు వివరాలు తర్వాత చూసుకుందాంలే అంటున్న తరుణ్ని చూసి త్రిమూర్తులకు నోటమాట రాలేదు. వద్దులే నాయనా, ఇప్పటికే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఈ భారం కూడా మీకెందుకు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఉండి కూడా లేనివాళ్లమయ్యాం. నీ సాయం తీసుకునే అర్హత కూడా మాకు లేదు. ఇది అర్హతల గురించి మాట్లాడే టైం కాదు. నీ ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వాడిని ఇక్కడ వదిలి వెళ్ళు, నేను చూసుకుంటాను అంటూ తల్లి వైపు చూశాడు. అతని నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు లక్ష్మి కళ్ళలో వెలుగు కనిపించింది. నీ కొడుకు బంగారం లక్ష్మి. మీ మేలు ఈ జన్మలో అంటున్న వదిన మాటల్ని మధ్యలోనే ఆపేసింది లక్ష్మి. అయిన వాళ్ళు బాగుపడితే మనం బాగుపడేటట్లే కదా వదినా అంటూ వారిని సాగనంపింది. అత్త, అజయ్ని ఇక్కడ చదివించడానికి నువ్వు అంగీకరిస్తావనుకోలేదు. నువ్వు తరుణ్తో అన్న మాటలు, అదే మీ మామ చెప్పిన మాటలు విన్నాను వినోద్. నిజమే, కష్టమో నష్టమో మనవాళ్లను మనమే ఆదుకోవాలి. అప్పుడే నీలాంటి మాణిక్యాలు తయారవుతారు. అంతకు మించి మనం లోకాన్ని ఉద్ధరించనక్కర్లేదు నవ్వుతూ అంది లక్ష్మి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.